నమస్తే, వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాకిర్ హుసేన్. వక్ఫ్ బోర్డ్ బిల్లు కేంద్రం ఓకే చేసింది. ఇక నెక్స్ట్ క్రిస్టియన్స్ ఆస్తులపైనే అంటున్నారు రాహుల్ గాంధీ. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. అయితే రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ ఇక క్రిస్టియన్స్కి సంబంధించి ఏవైతే ఆస్తులు ఉంటాయో సో వాటి మీద ఈ ప్రభుత్వం టార్గెట్ అంటున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు రాహుల్ గాంధీ తాజాగా చేసినటువంటి కామెంట్ క్రిస్టియన్స్లో ఒక రకమైన ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు చర్చిలకి లేదంటే పాస్టర్స్ లేదంటే వాళ్ళ ఆధీనంలో ఉండేవి ఇవన్నీ క్రిస్టియన్ ఆస్తులు కొన్ని ఉన్నాయి. భారతదేశం మొత్తం మీద దాదాపు 79 లక్షల హెక్టార్లు ఏదో ఉందని చెప్పి ఆయన చెప్తున్నాడు రాహుల్ గాంధీ. ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం తీసేసుకుంటుంది, ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక సరికొత్త స్లోగన్ని వినిపిస్తున్నాడు ఆయన. క్రిస్టియన్ ఆస్తులను కూడా తీసేసుకుంటారు ఇక్కడ అని. అంటే దాని అర్థం ఏంటంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన సవరణల బిల్లు కేంద్రం ఆమోదించింది. అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో. ఆ సవరణల బిల్లు ఏదైతే ఆమోదించారో దాని కారణంగా ముస్లిమ్స్కి సంబంధించిన భూములన్నింటినీ కూడా ప్రభుత్వం లాగేసుకుంటుంది, ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకుంటుంది అనేటువంటి యాంగిల్లో ప్రచారం చేస్తున్నారు. కానీ దాంట్లో వాస్తవం లేదు అనేది దాదాపుగా పార్లమెంటు వేదికగా చేసుకుని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దాదాపు 300 గంటల పైగా చర్చ జరిగింది. ఆ చర్చలో ఇండియా కూటమి నుంచి ఉన్నటువంటి భాగస్వామి పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఎన్డీఏ భాగస్వామి పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా పాల్గొన్నారు. దాని మీద అసలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రతిపాదనలు కూడా తీసుకొని వాళ్ళ అబ్జెక్షన్స్ కూడా తీసుకొని ఆ బిల్లుని సవరిస్తూ ఆమోదం చేసింది కేంద్రం. అదంతా ఆమోదం అయిపోయిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తాడు, ముస్లిం ఆస్తులన్నింటినీ కూడా ఆర్ఎస్ఎస్ కప్పచెబుతున్నారు లేదా నరేంద్ర మోడీ ఆధీనంలో పెట్టుకుంటున్నాడు, ఇలాంటి కామెంట్స్ అన్నీ చేస్తున్నాడు ఆయన. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఏదైతే ఉందో దాన్ని అంగీకరించాల్సిందే. మనం ఉంది ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ వ్యవస్థ మనది. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటు ఆమోదించిన తర్వాత ఎగువ సభ దిగువ సభ రెండు ఆమోదించిన తర్వాత రాహుల్ గాంధీ ఇప్పటికి కూడా దాన్ని విమర్శిస్తున్నారు. సో వక్ఫ్ సవరణ బిల్లుని వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. వ్యతిరేకించినంత మాత్రాన మెజారిటీ ఒప్పందాన్ని, మెజారిటీ అంగీకారాన్ని ఖచ్చితంగా ఆయన యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లా. ఇప్పుడు యాక్సెప్ట్ చేయకుండా ఆయన ఏమేమి ప్రాపగాండా చేస్తున్నాడు, ఎలాంటి ప్రచారం చేస్తున్నాడు ఆయన? ముస్లిమ్స్ అన్నిటిని కూడా కేంద్రం తన ఆధీనంలో తీసేసుకుంటుంది, లాగేసుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు ఆ బిల్లు పెట్టిందే కేంద్రంలో ఉండేటువంటి రిజూజ్ అనే అతను, ముస్లిం అతనే ప్రవేశపెట్టింది దాన్ని, ఆ బిల్లుని. అక్కడ అందరూ రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంత ప్రమాదకరమైంది అయితే ముస్లిమ్స్ ఆస్తులన్నింటినీ మొత్తం లాగేసుకునేటువంటి బిల్లు అయితే అది అసలు చేయరు కదా, ఆమోదించబడదు కదా. త్రిబుల్ తలాక్ బిల్లు ఉంది కదా, త్రిబుల్ తలాక్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కదా, అప్పుడు కూడా వీళ్ళు ఇలానే వ్యతిరేకించారు రాహుల్ గాంధీ. త్రిబుల్ తలాక్ రద్దు చేసిన కారణంగా ముస్లిం మహిళలకి స్వేచ్ఛ వస్తుంది. త్రిబుల్ తలాక్ రద్దు చేసిన తర్వాత జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది కదా. సో ప్రజాభిప్రాయం ఎటువైపు ఉందో అటువైపు ఖచ్చితంగా తీసుకునే నిర్ణయం బాగుందా లేదా అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు సేమ్ అలాగే వక్ఫ్ బిల్లుకి సంబంధించి కూడా, వక్ఫ్ బిల్లు అనేది ఇప్పుడు వచ్చింది కాదు, వక్ఫ్ బోర్డు అనేది దానికి చాలా కాలం నుంచి ఉంది. అది కాకపోతే దాంట్లో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పులు ఎందుకు చేశారని అంటే, ఆల్రెడీ ఆ భూముల మీద కొంతమంది ముస్లింకు సంబంధించినటువంటి పర్టికులర్గా కొంతమంది చేతుల్లోనే ఆస్తులు ఉండిపోతున్నాయి, ముస్లింలు అందరికీ చెందట్లేదు అనేటువంటి ఉద్దేశంతో సవరణ చేశారు దాన్ని. లేదంటే ఏ సయ్యద్దో షేకుల చేతుల్లో ఉంటుంది అది. మిగతా ముస్లిమ్స్ అంటే షేకులు సయ్యద్లే కాదు కదా, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈ భూములకు తాలూకు ప్రతిఫలాలు అందట్లేదు, కేవలం కొంతమంది ముస్లిం పెద్దల చేతుల్లోనే అవి ఉండిపోతున్నాయి, వాళ్ళే అనుభవిస్తున్నారు, వాళ్ళే దాని ఫలాల్ని ఉంచుకుంటున్నారు తరతరాలుగా. కాబట్టి అందరికీ చెందాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి సవరణ బిల్లు అది. కానీ దాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, మొత్తం ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి బిల్లు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. సరే, అంతటితో ఊరుకుంటా. ఇప్పుడు సరే, ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నడుమ ఎగువ దిగువ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది, అయిపోయింది. చట్టరూపంలోకి వస్తుంది. రాష్ట్రపతి రేపో మాపో ఆమోద ముద్ర వేస్తారు, చట్టరూపంలోకి వచ్చేస్తుంది. అయితే ఈ లోపుగానే ఆయన ఏమంటున్నాడు, క్రిస్టియన్ ఆస్తుల మీద కూడా నెక్స్ట్
ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఇక క్రిస్టియన్ ఆస్తులు కూడా లాగేసుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి యాంగిల్ ఆయన మాట్లాడుతున్నారు. మొదటి నుంచి కూడా ముస్లిం ఆస్తులు కానీ క్రిస్టియన్ ఆస్తులు కానీ వాళ్ళ మత పెద్దల కస్టోడియన్ చేతుల్లోనే ఉంటున్నాయి, ప్రభుత్వ ఆధీనంలో ఉండడంలా. ఓకే. ఇప్పుడు క్రిస్టియన్ ఆస్తులకు సంబంధించి చర్చిలు నిర్మించుకోవడానికో లేదంటే ఇతరత్ర పాస్టర్లో లేదంటే వాళ్ళ క్రిస్టియన్ సమాజమే ఉపయోగించుకుంటుంది. అది సమాజానికి ఏం 1 పైసా రావట్లేదు. అలాగే ముస్లిం ఆస్తులు ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు పరిధిలోనే ఉంటున్నాయి. ఆ వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నటువంటి ఆస్తుల యొక్క ప్రతిఫలం ముస్లిమ్స్ అనుభవిస్తున్నారు. సరే, వాళ్ళల్లో అందరూ అనుభవిస్తున్నారా కొందరు అనుభవిస్తున్నారా అనేది పక్కన పెడితే అదే మీ సమాజానికి ఏం రావట్లా. అదే హిందూ ఆస్తులు వచ్చేటప్పటికి ఇప్పుడు దేవాదాయ శాఖ అనేది ఉంది. ఓకే. హిందువులకు దేవాదాయ శాఖ ఉంది. ఇది దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? దేవాలయాల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని అంతా కూడా ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుంటుంది. ఉదాహరణ చెప్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం ఉంది. ఈ ఆదాయం మీద పెత్తనం ఎవరిది? ప్రభుత్వాన్ని. ఆ నిధులను ఏం చేస్తున్నారు వాళ్ళు? సమాజం కోసం, సమాజ హితం కోసం లేదంటే సమాజం కోసం అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. హిందువులు ఏమంటున్నారు? మెజారిటీ హిందువులు ఉన్నాం కదా భారతదేశంలో ఉండేటువంటి హిందూ సంపదనేమో మిగతా మతాల వాళ్ళకి పంచుకుంటున్నారు. వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఆస్తుల్లో ఒక సమాజానికి 1 పైసా కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళే వాడేసుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నారు. ఇప్పుడు మామూలుగా హిందూ దేవాలయాలకు వచ్చే సంపదని, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంపదని రోడ్లకు ఉపయోగిస్తున్నారు, డ్రైనేజీలకు ఉపయోగిస్తున్నారు, లేదంటే ఇతరత్ర ఆసుపత్రులకు ఉపయోగిస్తున్నారు, తర్వాత కళాశాలకు ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ వక్ఫ్ బోర్డుకి వచ్చేటప్పటికి ఆ భూములు ముస్లిం పెద్దల చేతిలో ఉండిపోతున్నాయి. ప్లస్ దానికి ఉండేటువంటి రైట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఎవరిదైనా భూమి ఉందన్న, సపోజ్ నా భూమి ఉంది, నా భూమిలో ఇది వక్ఫ్ బోర్డు అని చెప్పి అక్కడ పాతేస్తే అది కాదని నిరూపించుకునేటువంటి బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా మీదే అవుతుంది. వాళ్ళు అవసరం లేదంట వక్ఫ్ బోర్డుది. అలాంటిది ఉంది, దాన్ని సవరణ చేశారు. ఇప్పుడు దాన్ని చేంజ్ చేశారు. ఇప్పుడు ఎవరిదో భూమి ఉంది అది వక్ఫ్ బోర్డు అని చెప్పేసి ఆయన బోర్డు బాతంగానే ఈయన ఆ భూమి గల అతను పోయి న్యాయ పోరాటం చేయాలి. అలాంటి సిచ్యువేషన్ ఉంది. అలా కాకుండా వివాదాల పరిష్కారం కోసం సవరణ చేశారు. ఇప్పుడు క్రిస్టియన్ ఆస్తులు ఉన్నాయి. భారతదేశంలో క్రిస్టియన్ ఆస్తులు చాలా ఉన్నాయి. క్రిస్టియన్ ఆస్తులు క్రిస్టియన్ మిషనరీస్ కింద ఉన్నాయి. కానీ ఆ మిషనరీస్ కింద ఉండేటువంటి ఆస్తులు ఎవరు నిర్వహిస్తున్నారంటే ప్రైవేటు వాళ్ళు నిర్వహిస్తున్నారు, పాస్టర్లు వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నిర్వహణలో ఉన్నటువంటి ఆస్తులు దాని మీద ఆధిపత్యం కానీ దాని మీద మానిటరింగ్ కానీ ఎవరిదంటే వాళ్ళదే, అంటే ప్రైవేట్ వ్యక్తులది. సో క్రిస్టియన్ సమాజం మొత్తం దాన్ని అనుభవిస్తుందంటే లేదు. ఎవరో కొంతమంది ఒకళ్ళిద్దరు వాటిని అనుభవిస్తున్నారు, మిగతా సమాజాన్ని అందరికీ అందట్లేదు కదా. సో కాబట్టి దీన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు? వక్ఫ్ బోర్డు సంబంధించి దాన్ని సవరణ చేస్తూ బిల్లు పెట్టారు కాబట్టి నెక్స్ట్ క్రిస్టియన్స్ కూడా ఇలానే చేస్తారు, ప్రభుత్వ పరిధిలోకి లేదా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో రాహుల్ గాంధీ అలా మాట్లాడటం అనేది అది మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం అని చెప్పి బీజేపీ అంటూ ఉంది. రాహుల్ గాంధీ ఏమంటాడు? ప్రతిదీ కూడా అసలు మరి ఆయన ఓకే పొలిటికల్గా ఏ స్టైల్ అయినా తీసుకోవచ్చు, ప్రజల మధ్యకి వెళ్ళొచ్చు, అంతిమంగా ప్రజలు అంగీకరిస్తారా తిరస్కరిస్తారా అనేది ప్రజల ఇష్టం, ప్రజా కోర్టులో. ఆయన ఏమంటాడు? 370 రద్దు అనేది వ్యతిరేకిస్తుంటాడు. నేను మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక కేంద్రంలో ఢిల్లీ పేట కనుక నేను ఎక్కితే మళ్ళీ 370 పెడతాను అంటాడు ఆయన. ఇప్పుడు 370 రద్దు చేసినంత కారణంగా జమ్మూ కాశ్మీర్లో లేదా పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఉగ్రవాదుల కదలికలే లేవు అని చెప్పేసి తెలుస్తూ ఉంటే, అందరికి అర్థమవుతుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఢిల్లీలో నన్ను కూర్చోబెట్టండి, నేను 370 మళ్ళీ తీసుకొస్తానని అంటాడు ఆయన. తర్వాత రిజర్వేషన్లు, ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లోనే కరెక్ట్గా లేవు, శాస్త్రీయంగా లేవు అని చెప్పి చెప్తూ ఉంటే 50% మించకూడదని చెప్పి రాజ్యాంగం చెప్తుంటే జనాభా నిష్పత్తిలో నేను రిజర్వేషన్లో లిమిటేషన్స్ని ఎత్తేస్తాను అంటాడు ఆయన. 50% లిమిటేషన్ ఎత్తేసి జనాభా ప్రాతిపదికన నేను రిజర్వేషన్లు ఇస్తాను అని అంటాడు. ఆయన చెప్పేవి ఏది కూడా సాధ్యం కానటువంటివి ఈ భారతదేశంలో. మరి ఆయన ఎందుకు ఇప్పుడు తాజాగా క్రిస్టియన్ ఆస్తుల్ని లాగేసుకుంటారు అని అంటే ఎవరు లాగేసుకుంటారు? ఇప్పుడు ముస్లిం ఆస్తుల్ని ఎవరు లాగేసుకుంటారు? ముస్లింలు ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉండే భూముల్ని ప్రభుత్వం ఎందుకు లాగేసుకుంటుంది? కాకపోతే దాని మానిటరింగ్ అనేది సరిగ్గా లేదు,
అందరికీ అందట్లేదు అనే ఉద్దేశంతో దాని సిస్టమ్ సిస్టమ్ మార్చారు. అంతే తప్ప ప్రభుత్వం లాక్కోదు. నరేంద్ర మోడీ గారు తీసుకుంటారా, లేదా అమిత్ షా గారు తీసుకుంటారా? తీసుకోరు కదా. బట్ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, వాళ్ళు తీసుకుంటారు, ఆర్ఎస్ఎస్ కాపు చెప్తారు. ఈ యాంగిల్లో మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ క్రిస్టియన్ ఆస్తులు లాక్కుంటారు అనేది కూడా ఆయన సమాజంలో ఒక మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేలాగా, భావోద్వేగాలను క్రియేట్ చేసేలాగా కనిపిస్తుంది తప్పితే దాంట్లో వాస్తవాలు లేవు. క్రిస్టియన్ ఆస్తులు, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారండి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, లేదా హిందూ టెంపుల్స్ శ్రీశైలంలో కానీ, లేదంటే ఇతర ప్రాముఖ్యత పేరుగాంచినటువంటి దేవాలయాలు ఎక్కడ చూసుకున్నా కానీ క్రిస్టియన్ షాప్స్ ఉంటాయి, ముస్లిం షాప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టినందువల్ల హిందువులు అక్కడెక్కడ ఇప్పుడు అసలు మీరు క్రిస్టియన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు, లేదంటే ముస్లిమ్స్ ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ షాపులు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటంటే ఇదిగో ఇలాంటి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు. మామూలుగా అయితే భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం, అందరూ అందరినీ గౌరవించుకుంటారు, ఎవరిని చేత్కరించుకోరు, లేదంటే విద్వేషాలను రెచ్చగొట్టుకోరు. ఈ పొలిటికల్ కోసం, రాజకీయ మనుగడ కోసం ఇలాంటి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హిందువులు ఏమంటారు, అసలు జనరల్గా వాళ్ళు మాట్లాడేది నిజమే. ఇప్పుడు దేవాదాయ శాఖ ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డుకి సంబంధించి కూడా అలానే ఉండాలి కదా, దేవాదాయ శాఖలానే ఉండాలి కదా. వక్ఫ్ బోర్డు మీద మరి పెత్తనం అయితే ఉండాలి కదా, లేదా మానిటరింగ్ ఉండాలి కదా ప్రభుత్వాన్ని. అలాగే క్రిస్టియన్ ఆస్తులు ఉన్నాయి, క్రిస్టియన్ ఆస్తుల మీద కూడా ఉండాలి కదా మానిటరింగ్. అవి ఉండకూడదు అని అంటారు. మరి ఉండకూడదు అన్నప్పుడు భారతదేశంలో ఉంటూ భారత రాజ్యాంగం లేదంటే భారతదేశంలో ఉండేటువంటి చట్టాలు మాకు పనికిరావు అని అంటే అది సమంజసం ఎంతవరకు అనే దాని మీద చర్చ జరిగింది పార్లమెంట్లో. పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత అక్కడ ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో మెజారిటీ సభ్యులు ఏదైతే అంగీకారం తెలుపుతారో దానికే ఆమోదం పొందుతుంది. సో ఇదంతా కూడా ఈ రాబోయేటువంటి రోజుల్లో మత విద్వేషాలని రెచ్చగొట్టిన, అంటే బీజేపీ హిందూ వాదాన్ని ఎత్తుకుంది. బీజేపీ ఎవరు అవునన్నా కాదన్నా అది హిందూ ఓట్ల పోలరైజేషన్ లో పడింది. దాంతో వీళ్ళేంటి క్రిస్టియన్ ఓట్లు లేదా ముస్లిం ఓట్ల కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఓవరాల్ గా ఏంటంటే కొంచెం బ్రాడ్ గా ఆలోచిస్తే సమాజం కోసం చేస్తున్నటువంటి చట్టాలుగా భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నీకు క్రిస్టియన్ ఆస్తుల్ని కొంతమంది క్రిస్టియన్సే అనుభవిస్తున్నారు, ముస్లిం ఆస్తుల్ని కొంతమంది ముస్లిం అంటే టాప్ లో ఉండేటువంటి ముస్లింసే అనుభవిస్తున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకు సంస్కరణలు తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ దీన్ని ఓటింగ్ కోణంలో ఆలోచిస్తున్నారని అనిపిస్తుంది. బీజేపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మరి అల్టిమేట్గా రాహుల్ గాంధీ పునరాలోచన చేసుకుంటే ఓకే, అదర్వైజ్ ఇలాంటి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.